నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో కొన్ని కీలకమైన అంశాలు అయితే చర్చించారు. మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మీద, అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శిస్తూ మాట్లాడారు. ప్రభుత్వం ఆర్టీసీ బస్సు పెట్టి సర్వనాశనం చేశారని చెప్పి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం దుమారం రేపుతుంది. మరి నిజంగా పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి, దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే మషాల్ని, మన ఉల్ఫ్ వీక్షకులు సార్. పేర్ని నాని ఇప్పుడు ఆర్టీసీ బస్సుదే కాదు, ఇప్పుడు పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇటు కొరత ఉన్న ప్రతి ఒక్కదానికి విమర్శిస్తూ మాట్లాడుతున్నాడు ప్రెస్ మీట్ పెట్టి. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు అని పెట్టి సర్వనాశనం చేశారని వ్యాఖ్యలు చేస్తున్నాడు పేర్ని నాని. నిజంగా ఇప్పుడు సర్వనాశనం చేశారని వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, దీని వెనక ఎందుకు అంతగానో వాళ్ళు దుమ్మెత్తు పోస్తుంది కూటమి ప్రభుత్వం మీద అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు వాళ్ళు రాజకీయ లబ్ధి పొందాలంటే ఎవరినో ఒకరిని విమర్శించాలి కదా. ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతున్న పేర్ని నాని వాళ్ళ ప్రభుత్వంలోనే సబ్సిడీ బియ్యం ఆయన గోదాముల్లోనే దాస్తే ప్రభుత్వ బియ్యాన్ని అది తంది కాదని తెలిసి కూడా కొన్ని వందల టన్నుల బియ్యాన్ని అమ్ముకున్నాడు. తనే స్వయంగా అధికారం కోల్పోయిన తర్వాత ఇది కేసు అవుతుందని చెప్పి కృష్ణా జిల్లా కలెక్టర్కి మా గోదాంలో దాచిన సబ్సిడీ బియ్యం పోయినాయి, దాన్ని నేను ఎంత డబ్బులు అవుతుందో చెప్పండి నేను కడతాను. డబ్బులు నువ్వు కట్టే మాట తర్వాత అసలు ఎట్లా పోతాయి? అవును. కాబట్టి తను సబ్సిడీ బియ్యాన్ని కూడా అమ్ముకున్న వ్యక్తిగా తను ఒప్పుకున్నాడు. తర్వాత ఆ డబ్బులు కట్టాడు. అసలు ఆ డబ్బులు అన్ని కోట్ల రూపాయలు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ అకౌంట్ల నుంచి వచ్చినాయి, ఎవరి దగ్గర తీసుకున్నావు? ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు, ఇప్పుడు ఆయన ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే. వాళ్ళ నాన్నగారు కూడా మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి, మంచి ప్రజల్లో మంచి ఆయన పట్ల భావన కూడా ఉంది. అలాగే ఇప్పుడు తను ఇన్ని మాట్లాడుతున్నాడు కదా. మరి అన్నా క్యాంటీన్లు మూసేశారు కదా వచ్చి రాగానే వైఎస్ఆర్సీపీ అన్నా క్యాంటీన్లు మూసినప్పుడు, పేద ప్రజల కోసం పెట్టిన క్యాంటీన్లు మూసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడాలి కదా. తర్వాత అంతకుముందు మద్యం, బ్రాండెడ్ మద్యం సరసమైన ధరలకి అమ్ముతున్నప్పుడు ఆ ప్రభుత్వం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు 19 నుంచి వీళ్ళు వచ్చిన తర్వాత ఎందుకు ఆ విధానాన్ని మార్చి వీళ్ళు సొంతంగా తయారు చేసిన స్పిరిట్కి రంగులేసిన దాన్ని ఎక్కువ రేట్లు పెట్టి అమ్మి ఆరోగ్యాన్ని పాడు చేసినప్పుడు ఆ రోజు పేర్ని నాని లాంటి సీనియర్ వ్యక్తి ఇది తప్పు, మనం ఇలాంటివి చేయకూడదు, అదంతా చూశారు కదా. ఎంతమంది కిడ్నీలు పాడైపోయి, లివర్లు పాడైపోయి, నర్వస్ సిస్టమ్ పాడైపోయి, అనేక వ్యవస్థలు దెబ్బతిని చనిపోయారు, అనారోగ్యం పాలయ్యారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ బ్రాండెడ్ మద్యం అమ్ముతుంటే హాస్పిటల్స్కి తిరిగే బాధ తప్పింది మాకు, మా భర్తల ఖర్చు కూడా తగ్గింది, మద్యం మీద చేసే ఖర్చు. అన్నిటికీ మించి ఆసుపత్రుల చుట్టూ తిరగటం వలన ఇంటి యజమాని రోగిలాగా అయ్యాడు. తర్వాత ఇంటి కుటుంబ సభ్యులు కూడా ఆయన ఆరోగ్యం కోసం తిరిగి వాళ్ళ టైం అంతా నాశనం చేసుకున్నారు, డబ్బు పోగొట్టుకున్నారు. ఇవాళ కనీసం బ్రాండెడ్ వచ్చిన తర్వాత ఆ సమస్య తీరిందని అందరూ చెబుతున్నారు. అట్లాగే మొన్న మధ్య ఆ మద్యం మూలన ఇట్లాంటి ఎఫెక్ట్ అయిన, గుండెలు ఎఫెక్ట్ అయిన వాళ్ళు, లివర్, కిడ్నీస్, మళ్ళీ 1000 మందికి మళ్ళీ కొత్తగా పెన్షన్ కూడా వీళ్ళు మంజూరు చేశారు. ఇట్లాంటి అనేకం. తర్వాత ఆ రోజు ఇసుక కూడా పెద్ద పెద్ద వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి దోషిపెట్టారు, కానీ ఊళ్ళో ఇళ్ళు కట్టుకునే వాళ్ళకి ఇవ్వలేదు. మరి ఆ రోజున ప్రభుత్వం అన్నీ కూడా ప్రజా వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తున్నప్పుడు ఈయన ఎందుకు మాట్లాడలేదు? తర్వాత పెన్షన్లు 1 week లో ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పిన అమలు చేయలేదు కదా. తర్వాత 1000 రూపాయల పెన్షన్ పెంచుతామని చెప్పిన వాళ్ళు 5 ఏళ్ళు పట్టింది ఆ 1000 రూపాయలు పెంచడానికి. తర్వాత ఇవాళ ఆర్టీసీని చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడల్లా ప్రజల ఆస్తులకి నష్టం జరుగుతుందని చెప్తున్నాడు. ప్రజల ఆస్తుల నష్టం ఎవరు చేశారు? ఆయన ప్రజావేదిక కట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు కట్టాడు? ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమావేశాలు, ప్రజలతో ఎక్కువ మందితో ప్రజలు చర్చించాలన్నా ఏదైనా సమావేశాలు పెట్టుకోవటానికి కట్టిన దాన్ని కూల్చింది ఎవరు? ప్రజావేదిక ఎవరిది? చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత ఆస్తి, అది ప్రజల ఆస్తి. ప్రజావేదిక అని ఉంది. వచ్చిన 24 గంటల్లో కూల్చేదాకా నిద్రపోలేదు కదా. అప్పుడైనా మరి ఒక్కనాటికైనా, ఇవాళకైనా
పేరుని నాని చేసింది తప్పు, మేము ఆ రోజు అది కూలగొట్టడం ప్రజావేదిక ప్రజల ఆస్తి అని చెప్పాలి కదా, చెప్పాడా? లేదు. తర్వాత ప్రజల ఆస్తులు సమకూర్చడానికి చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. తర్వాత యువత ఉపాధి కోసం కూడా ఈ ఐటీ రంగానికి చెందినటువంటి దేశంలో వస్తున్న విదేశీ పెట్టుబడుల్లో 25% ఒక్క ఆంధ్రప్రదేశ్లోకే వస్తుంది. 23 రాష్ట్రాలు ఉన్నా కూడా ఒక్క రాష్ట్రమే 25% తీసుకుంటుందంటే వస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్ఠ పెరిగినట్టు తగ్గినట్టు. దాని మూలన ఉపాధి పెరుగుతుంది. మన నగదు చలామణి మన అనేక ప్రాంతాలు, వైజాగ్ వాళ్ళ ప్రపంచ పటంలోనే ఈ డేటా సెంటర్లకి ఒక కేంద్రంగా గూగుల్ లాంటి సంస్థ వచ్చింది, అంతర్జాతీయ స్థాయి సంస్థలు. కాబట్టి ఆయన ఇవాళ ఆర్టీసీని మహిళల కోసం పెట్టి నష్టపెట్టాడంటే మహిళలకి ఇవ్వాలనే ఇచ్చారు ఉచిత ప్రయాణం, ఇచ్చినందుకు వాళ్ళు బాధపడలేదు. వాళ్ళు కూడా చెప్పారు ఇన్ని కోట్ల మంది ఉపయోగించుకున్నందుకు మేము సంతోషిస్తున్నాం అని. అంతేగాని ఇంతమంది ఉపయోగించుకున్నారు మాకు ఇంత నష్టం జరిగిందని వాళ్ళు ఏం చెప్పలేదు. ఆ మేరకు మేము ఆర్టీసీకి మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు సమకూరుస్తామని చెప్పారు. ఇప్పుడు దాదాపు 790 ఎలక్ట్రిక్ బస్సులు కూడా కొనడానికి కూడా వాళ్ళు సిద్ధమయ్యారంటే ఆ బస్సుల్లో జనం ఎక్కగలుగుతారా అని ఈయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. ఎలక్ట్రిక్ బస్సులు రావటం అనేది వాళ్ళ పెట్రోల్ మీద డీజిల్ మీద ఆధారపడటం తగ్గాలి. తర్వాత ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ ఖర్చు తక్కువ, ఒకసారి పెట్టుబడి ఎక్కువ ఉంటుంది కానీ నిర్వహణ ఎలక్ట్రిక్ తో ఛార్జ్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఎలక్ట్రిక్ ఛార్జీలు కూడా ఇదివరకట్లాగా డబల్ అంటే ఎక్కువ టైం కాకుండా త్వరగా ఛార్జ్ అయ్యే టెక్నాలజీ కూడా వచ్చింది. దాని వలన గతంలో కన్నా సగం టైంలోనే ఛార్జ్ అవుతాయి. దాదాపు 250-300 కిలోమీటర్లు ఒక రన్ లో వెళ్ళిపోతాయి. సపోజ్ హైదరాబాద్ నుంచి విజయవాడ అనుకోండి, ఒక ఛార్జ్ పెట్టుకుంటే వెళ్ళిపోతే వెళ్ళంగానే మళ్ళీ అక్కడ మళ్ళీ ఛార్జ్ పెడతారు. ఒక 2 గంటలు ఛార్జ్ అయిన తర్వాత మళ్ళీ లైన్ లో పెడతారు ప్లాట్ఫామ్ మీద, హైదరాబాద్ కో ఇంకోసారి. అట్లా అది పెట్టినందుకు ప్రభుత్వం ఆర్టీసీకి ఏమి భారం ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఇది ముందు బస్సులు కొనడానికి లేకపోతే వేరే సంస్థల నుంచి అప్పు తీసుకునైనా కొంటారు. కానీ నిర్వహణలో డీజిల్ అంత ఖర్చు అవ్వదు కదా, దాని వల్ల ఛార్జీలు ఏం పెరగవు ప్రజలకేమి. తర్వాత ఎలక్ట్రిక్ బస్సులో ప్రయాణం కూడా అలసట ఉండదు, అసలు కారులో వెళ్ళినట్టు ఉంటుంది, విమానంలో వెళ్ళినట్టుగా ఉంటుంది. అంటే బస్సులో వైబ్రేషన్ ఉండదు, గడబడ మోతాలు ఉండవు ఇంజిన్లతోనూ. తర్వాత వాటి సస్పెన్షన్ కూడా బాగుంటది. ఇప్పుడు ఈయన పేరుని నాని అంటాడు ఆర్టీసీని కూడా ధ్వంసం చేస్తున్నారు, నాశనం చేస్తున్నారు అని. ఆర్టీసీని ఆయనే చెబుతున్నాడు. ఒక పక్కన 790 కొత్త బస్సులు, మరి మీ టైంలో ఉండ బస్సులే మూలన పడితే వాటి స్థానంలో కొత్త బస్సులు కూడా కొనలేదు. ఎక్కడికక్కడ బస్సులు ఫెయిల్ అయిపోయాయి. తర్వాత రోడ్లు బాగోపోవటం మూలన కూడా ఆర్టీసీ చాలా నష్టపడింది. వాటి స్ప్రింగులు దెబ్బతింటాం, తర్వాత వాటి సస్పెన్షన్లు దెబ్బతింటాం, ఇంజిన్లు దెబ్బతింటాం. అనేక సార్లు ఫెయిల్ అయిపోయే బస్సులు ఆ గుంటల్లో కూరుకుపోయిన ఫోటోలు మీడియాల నిండా వచ్చినాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కదా రోడ్లు మరమ్మతులు చేసింది. ఆ రోజున రోడ్లు మరమ్మతు చేయలేదు, కొత్త రోడ్లు అసలు వేసిన ప్రశ్నే లేదు. రోడ్లు నిర్వహణ కూడా చేయలేకపోయారు. కాబట్టి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేస్తారు అని లేనిపోయిన భయాలు సృష్టించడం. ఒకవేళ ప్రైవేట్ పరమే చేస్తే కూడా ఆర్టీసీకి వచ్చే నష్టం ఆర్టీసీ ఎంప్లాయీస్ కానీ అసలు ప్రభుత్వ ఉద్యోగులుగానే తీసేసుకున్నారు కదా. రెండోది ఏంటంటే నిజంగా అటువంటి పరిస్థితి వస్తే కూడా పూర్తి నియంత్రణ ప్రభుత్వం పెట్టుకునే ఇస్తుంది. ఇదే ఎంప్లాయీస్ తో నడపాలి. తర్వాత ఇప్పుడు ఏ ఊళ్ళకి వెళ్తున్నాయో బస్సులో అదే అన్ని ఊళ్ళకి వెళ్ళాలి. తర్వాత ఇప్పుడున్న ఛార్జీలు ఏదైతే ఉన్నాయో అంతే ఉండాలి. ఎక్కడ కూడా వాళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి వేరే అధికారాలు ఇవ్వరు. దీనికి ఇష్టపడితేనే రమ్మంటారు తప్ప వాళ్ళు నియంత్రించే పరిస్థితి అయితే చేయరు. ఆర్టీసీకి ఒకవేళ గనక మహిళల ప్రయాణాల మూలన ఆర్టీసీ మీద భారం పడితే ఆ భారం తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందే చాలా పెద్ద కసరత్తు చేసింది. ఎంతమంది ప్రయాణం చేస్తారు, దీని మూలన ఆర్టీసీ మీద భారం ఎంత పడుతుంది, ప్రభుత్వం నుంచి ఎంత సమకూర్చాలనేది. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకోవటం మూలన ఆర్టీసీ ఉద్యోగుల మీద ఇంకా ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆర్టీసీ ఉద్యోగులు బయట వాళ్ళు కాదు కదా, రాష్ట్రంలో ప్రజల్లో అంతర్భాగమే. కాబట్టి అంతమంది సంక్షేమం చూస్తున్న కూటమి ప్రభుత్వం ఆర్టీసీని పరోక్షంగా లేకపోతే వివక్ష చూపించి ఇబ్బంది పెడుతుందని ఎట్లా అనుకుంటాం. తర్వాత అన్న క్యాంటీన్లు
పాత క్యాంటీన్లే కాకుండా అన్నితో పాటు ఇంకా కొత్తగా కూడా ఎక్కడికక్కడ అవసరాలకి క్యాంటీన్లు పెడుతున్నారు కదా. వాళ్ళకి మంచి టిఫిన్ దొరుకుతుంది, క్లీన్ మంచి రుచిగా మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం. అవును. మరి మీ టైంలో ఎందుకు వచ్చింది, ఎందుకు తీసేశారు? ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు మీకన్నా ఎక్కువే పెంచారు కదా అన్ని విధాలా. కాబట్టి పేరుని నాని అక్కడ పోలీసుల మీద కూడా వాళ్ళ అబ్బాయి ఈ మధ్యలో కూడా దౌర్జన్యం చేసి మేము అధికారంలో లేకపోయినా మా పెత్తనమే సాగాలన్నట్టుగా వ్యవహరిస్తున్నాం. ఇప్పుడు ఆయన కూడా ఒక సందర్భంలో చెప్పాడు, నా కొడుకు నా మాట వింటలేదని. అవును. ముందు నీ కొడుకును నువ్వు నీ నియంత్రణలో పెట్టుకుంటే రాష్ట్రం సంగతి తర్వాత. అవును. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా శాలిని.